హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆరు ఆత్మ అంజలిలోకి వెళ్ళడంతో ఇక అంజలితో మిస్సమ్మ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీ డాడీకి మీ విషయంలో భయం పడతారు అంటే ఎందుకు భయపడతారు అని అంజలి అడిగితే, మీరు సరిగ్గా ఉన్నారో లేదో, మీ ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో, ఆయన మీతో బాగుంటున్నారా లేదా, మీ అమ్మ చనిపోయాక మీ డాడీకి చాలా భయాలే మొదలయ్యాయి. ఆ భయం కనిపించకుండా చేయడానికి ఆ భయాన్ని ఇలా కోపంగా చూపిస్తున్నారు అంతే అని మిస్సమ్మ చెప్పడంతో ఇక అంజలి ఏడుస్తూ అంతేనా అని అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ, నమ్మకం లేదా? ఇంకొకసారి మీ డాడీ మీ పైన అరిచినప్పుడు నేలని కాకుండా మీ డాడీ కళ్ళల్లోకి చూడు, అప్పుడు ఆయన భయం ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ఒక్కసారిగా అంజలి రూపంలో ఉన్న ఆరు వెంటనే కౌగిలించుకుంటుంది మిస్సమ్మని. థ్యాంక్ యూ మిస్సమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను ధైర్యంగా ఉంటానని చెప్పి ఆరు మిస్సమ్మని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా అమర్ చూస్తూ ఉంటాడు. ఇక అమరేంద్ర తన మనసులో ఆరు ఫోటో చూస్తే పిల్లలు బాధపడతారని నేను ఈ ఫోటోని రూమ్లో పెట్టాను, కానీ రామ్మూర్తి గారికి ఆరునే తన కూతురు అని తెలిసిన తర్వాత చాలా వేదన పడి ఉంటారు. ఆయనకి కూతురు లేని లోటు ఎలాగో తీర్చలేను, కనీసం ఉన్న కూతురునైనా కళ్ళారా చూసుకునేలా చేయాలి అని ఇక వెంటనే ఆ రూమ్ తలుపు వేసేస్తారు. మరో పక్కన గుప్తా అలా కూర్చొని ఉండగా అంజలి అక్కడికి వస్తుంది. ఎదురుగా కూర్చొని, ఏం చేస్తున్నారు గుప్తా గారు అని అడిగితే, మీ జనని ఎవరి శరీరంలో ప్రవేశించినది తెలియక మా శిరోభారము పెరిగినది అంటాడు. అందుకే ఇలా విశ్రమించుచున్నాను అంటే ఇక అంజలి, అయినా మీకు ఇన్ని కష్టాలు ఎందుకులేండి, భూలోకంలో ఇన్ని రోజులు ఎప్పుడూ లేరు కదా, చిల్లవ్వండి హ్యాపీగా అని అంటుంటే ఇక గుప్తా, మాకంతటి మహర్భాగ్యం ఏమైనా ఉన్నదా, మానవులతో ఉన్న పాపానికి మెల్లగా మేము కూడా ఎక్కడ మానవుల్లా మారిపోతామేమోనని భయంగా ఉన్నది అంటారు. ఇక అంజలి వెంటనే, కష్టాలు వచ్చినప్పుడు కదా గట్టిగా ఉండాలి, ఇట్స్ ఓకే అని భుజం తట్టి చెప్తూ ఉండగా ఇక వెంటనే గుప్తా, పిల్ల పిచ్చుకోవైనా నీవు అని ఒక్కసారిగా అంజలిని చూస్తూ షాక్ అయ్యి, యమో యమ ఇక అర్థమవుతుంది ఆరు అంజలిలోకి ప్రవేశించిందని. ఇక అంజలిని అడుగుతూ ఉంటారు, నీకు మేము కనిపించుచున్నామా అంటే, అంజలి నిక్షేపంగా కనిపిస్తున్నారు మీరు అంటే ఏటులా అని గుప్తా అడుగుతారు. గుప్తకి అర్థం కాదు ఆరు అంజలి శరీరంలో ఉందని. మా అంగుళికం కూడా మా వద్దనే ఉన్నది, ఎటుల నేను నీకు కనిపిస్తున్నాను మాకు అవగతం కావడం లేదు అని చెప్పడంతో ఇక ఆరు అంజలిలో కనిపిస్తుంది. బాలిక అని గట్టిగా అరుస్తాడు గుప్తా. బాలిక ఈజ్ బ్యాక్ అంటుంది ఆరు. ఇక అప్పుడే అటుగా మనోహరి వస్తూ ఉంటుంది. గుప్తా మాత్రం ఆరుతో, ఎంత పని చేసేదివు బాలిక, యమధర్మరాజు గారు కూడా చెప్పిరు కదా ఇలాంటి పనులు చేయొద్దని, నా మాట విను బాలిక అంటే ఇక అంజలి, ఇన్ని రోజులు విన్నాను కదా, ఈ ఒక్కరోజు మీరు నా మాట వినండి అని ఆరు చెప్తూ ఉంటే, బాలిక అస్తకాల విషయంలో ఆటలు ఆడొద్దు అంటే ఇక ఆరు, ఆటలు ఆడే ఉద్దేశం మాకు లేదు అని చెప్తూ ఉంటే, నీకు ఎటలా చెప్పాలో అర్థం కావట్లేదు అని గుప్తా అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి మనోహర్ వస్తుంది అంజలి దగ్గరికి. ఇక్కడ ఉన్నావా, ఇల్లంతా వెతుకుతున్నాను నీ కోసం అని అంటుంటే, ఈ బాలిక తెలిసా తెలియక మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోహరి, నీతో మాట్లాడుతున్నాను అంటే వినిపిస్తుంది చెప్పు అనడంతో, గోరాకి నువ్వు అంజలి శరీరంలో వెళ్ళావని తెలిసిపోయింది, వాడు వస్తున్నాడు నిన్ను బంధించడానికి, జాగ్రత్త అని మనోహరి చెప్పడంతో, తెలిసిపోయిందా తెలిసేలా చేసావా అని ఆరు అంటుంది. ఇక్కడ జరిగిన విషయం ఆ గోరాకు తెలిసిందంటే ఇక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పుంటారు కదా, మాట్లాడాలని వచ్చి సైలెంట్గా ఉన్నవేంటి, మాట్లాడు అని ఆరు అంటుంటే ఇక మనోహరి, ఏంటి అంటే నేను చెప్పాను అంటున్నావు నువ్వు, వాడు మంత్రాలు మాయలు చేసేవాడు, వాడు ఏం మాయ చేసి కనుక్కున్నాడు, పోనీలే పాపమని చెప్పాను, జాగ్రత్తగా ఉంటే ఉండు లేకపోతే లేదు నాకేంటి అని అంటుంటే ఇక ఆరు, నన్ను చూసి జాలిపడే స్టేజ్లో నువ్వు లేవు మనోహరి, గోర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, కానీ ఈరోజు నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకో అని చెప్పడంతో ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహర్. అప్పుడే అమ్మ వచ్చి అంజలి అని పిలవడంతో, వస్తున్నాను అని వెళ్తుంది అంజలి. ఇదంతా చూసిన గుప్తా, అబో నటన కౌశల్యం అనుకుంటాడు. మరోవైపు అమరేంద్ర రామ్మూర్తి దగ్గరికి వెళ్తారు. వెంటనే మావయ్య అని పిలవడంతో, బాబుగారండి మీరెప్పుడొచ్చారు అని వెంటనే రామ్మూర్తి పైకి లేస్తాడు. ఇదిగోండి ఇది నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అంటే, ఏంటి బాబుగారు అని చెప్పడంతో ఇక అమరేంద్ర తనతో పాటు తీసుకొచ్చిన ఆరు ఫోటోని రామ్మూర్తి చేతిలో పెట్టడంతో ఇక ఎన్వలప్ ఓపెన్ చేసి ఆరు ఫోటో చూడడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు రామ్మూర్తి. ఇక ఫోటో చూస్తూ అమ్మ బంగారు తల్లి అనుకొని వెంటనే అమరేంద్ర చేతులు పట్టుకొని, బాబుగారండి చాలా థ్యాంక్స్, ఇలాగైనా రోజు నా కూతురిని చూసుకునే అదృష్టం నాకు కల్పించారు అని చెప్పడంతో ఇక ఆరు మా ఇంటి దేవత, తనకు సంబంధించిన ఏ వస్తువు కనిపించినా, ఆరుకు సంబంధించిన ఏ వస్తువు చూసినా, తన ఫోటో చూసినా పిల్లలు చాలా బాధపడిపోతున్నారు, అందుకే ఎదురుగా ఫోటో కూడా పెట్టుకొని చూసుకోలేకపోతున్నాను, అలాంటిది మీ కన్న కూతురు మీ కళ్ళ ముందు లేకపోతే ఎలా ఉంటుందో నేను ఊహించగలను, తనని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను,
తన జ్ఞాపకాలన్నీ మీకు ఇవ్వాలనుకున్నా, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అమరేంద్ర కాఫీ తాగి వెళ్ళండి అంటే లేదండి వస్తాను అని చెప్పి ఇక రామ్మూర్తి చేతులు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమర్. ఇక మరో పక్కన మిస్ అమ్మ వాళ్ళ అత్తగారికి కాఫీ తెచ్చి మావయ్య గారిని అడగడంతో ఆ పక్కకి ఎక్కడో వెళ్ళుంటారు అని చెప్పడంతో ఇక పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉంటే పిల్లల్ని అడుగుతూ ఉంటారు తాతయ్య అక్కడ అని తెలియదని చెప్పడంతో మావయ్య గారు ఎక్కడికి వెళ్ళుంటారు అని అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అమరేంద్ర కారు చూడడంతో అమ్మో డాడీ వచ్చారు అని పిల్లలు నలుగురు పరుగున లోపలికి వెళ్ళిపోతారు. అరే ఏంట్రా ఈ పరుగులు అని సదాశివం అడుగుతూ ఉంటే డాడీ వచ్చేసారు అని సైలెంట్గా కూర్చొని ఉంటారు. మరో పక్కన మిస్ అమ్మ టీ పట్టుకుని బయట నుంచొని ఉండగా అమరేంద్ర వచ్చి ఇదేంటి టీ పట్టుకుని ఇక్కడ నుంచున్నావు అంటే మావయ్య గారు బయట ఉంటే ఇద్దామని వచ్చాను అని అంటే ఇక కనిపించలేదా అని అమర్ అడుగుతుంటే సరే మీరు టీ తాగుతారా అని మిస్ అమ్మ అడుగుతుంది. ఇక కోపంగా అమర్ చూడడంతో ఎందుకండి ఎప్పుడు చూసిన ఇలా కోపంగా ఉంటారు, మీ కోపం అంతా పిల్లల మీద చూపిస్తున్నారు. అంజు పాప అయితే చూసారా ఎంత ఏడుస్తుందో, లాస్ట్ టైం ఏం చెప్పారు మీరు నాతో, వీక్లీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుందాం అవుటింగ్కి తీసుకెళ్దాం అని చెప్పారు కదా, మరి ఇంతలోనే అంజలి మీద అరిచేశారు మీరు. పిల్లలపైన అలా అరవకూడదండి, ఎంత కోపం ఉన్నా మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంజు పాప చూసారా భయపడిపోయింది, లాస్ట్ టైం చూసారు కదా అంజు పాపకి ఫీవర్ వచ్చింది, నేను అంజుతో మాట్లాడి అంతా సెట్ చేసేసాను ఓకేనా, మీరు అంతగా ఆలోచించకండి అని చెప్పడంతో ఇక అమరేంద్ర వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి థ్యాంక్స్ అని నెమ్మదిగా చెప్పడంతో అంటుంది మిస్ అమ్మ. మళ్ళీ థ్యాంక్స్ అని చెప్పడంతో ఈ మధ్యన ఏంటో నాకు చెవు సరిగ్గా వినిపించడం లేదు, కొంచెం తొందరగా చెప్పండి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. అవతల నాకు చాలా పనులున్నాయి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ థ్యాంక్ యూ మిస్ అమ్మ అని గట్టిగా అమరేంద్ర చెప్పడంతో అయ్యో క్యూట్ అంటుంది. అయ్యో టీ కావాలా అని చెప్పడంతో వద్దు అని అమరేంద్ర చెప్పగా వెళ్ళిపోతుంది మిస్ అమ్మ అక్కడి నుంచి. ఇక లోపలికి వచ్చిన మిస్ అమ్మ మావయ్య మీకోసం టీ తెస్తే ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో నేను రూమ్లోనే ఉన్నాను కదమ్మా అని సదాశివన్ చెప్పడంతో ఇచ్చేసి తాగుతా అంటే లేదు చల్లగా అయిపోయింది ఇంకోటి తీసుకొస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమరేంద్ర లోపలికి వచ్చి ట్యాబ్లెట్లన్నీ రెడీగా పెట్టుకున్నారా, కాశీకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏమీ లేకపోతే అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడతారు మీరు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాతోడు వచ్చి సార్ మార్నింగ్ ఫ్లైట్కి టికెట్స్ అన్నీ బుక్ చేసేసాను అంటే గుడ్ అంటాడు అమరేంద్ర. ఇక మిస్ అవ్వ మాత్రం మనం చూసిన హోటల్లో రూమ్స్ అవైలబుల్గా లేవన్నారు కదా రాతోడు ఏమైంది అంటే నేను చెప్పాను మిస్ అమ్మ 3 రూమ్స్ మన కోసం ఉంచుతానన్నారు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక మనోహర్ మాత్రం రాతోడు అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు గారికి అస్థికలు కలపడానికి ఏమేం కావాలో అన్నీ ముందుగానే రెడీ చేసుకోమని చెప్పు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది కాకూడదు అని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇది విన్న నిర్మల అదేంటి ఎలాగైనా అస్థికలు కరిపి తీరాల్సింది అన్నట్టుగానే అలా మాట్లాడుతున్నావు మనోహరి అంటే సదాశివం కూడా అవును నేను ముందు నుంచి గమనిస్తున్నాను అస్థికల విషయంలో ఎలాగన్నా కరిపి తీరాల్సిందే అన్న ఇదిగా నువ్వు ఉంటున్నావు ఎందుకని అని అడుగుతూ ఉండగా అంటే ఆరుకి పట్టింపులు ఎక్కువ కదా అన్నీ కరెక్ట్గా జరగాలని ఎలా చెప్తున్నాను అంటుంది మనోహరి. మీరు అటువంటి భయాలు పెట్టుకోకండి అన్నీ మాట్లాడి ఉంచేశాను అంటాడు రాతోడు. ఇక మనోహరి అమ్మయ్య ఈ అస్థికలు కలిపేస్తే ప్రశాంతంగా ఉంటా నేను అనుకుంటుంది. ఇక మిస్ అమ్మ అమరేంద్రతో ఏమండి అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుంటే బాగుండేది, అస్థికలు కలపడానికి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అని అంటూ ఉండగా పక్కనే ఉన్న రాతోడు అందుకే కదా రామ్మూర్తి గారిని కూడా తీసుకెళ్తున్నాం అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక మిస్ అమ్మ అనుమానంగా ఏమన్నావు రాతోడు అంటే ఇక సదాశివం గారు మిస్ అమ్మ ఆవిడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి రామ్మూర్తి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే అది అని రాతోడు తడబడుతూ ఉండగా వెంటనే అమరేంద్ర లేచి అంటే మీ నాన్న ఎప్పుడు ఆరుని తన పెద్ద కూతురుగా అంటూ ఉంటారు కదా అందుకే అలా అన్నట్టున్నాడు అంటే అదే మిస్ అమ్మ అంటాడు రాతోడు. ఈలోపు అమ్మ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్దామా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నేను కాకుండా మీ అమ్మకి ఫ్రెండ్ ఎవరున్నారు అని మనోహర్ అడుగుతుంటే ఆర్జే ఉన్నారు కదా అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ ఆర్జే ఏంటి అని అడగడంతో అమ్మ కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మకి ఆర్జే అంటే చాలా ఇష్టం అంటే మిస్ అమ్మ ఆరు అక్క కూడా రేడియో వినేదా అంటే ఇక అబ్బో పిచ్చిగా వినేది, మమ్మల్ని వినమంటే మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు డాడ్, మమ్మీ ఆర్జే ప్రోగ్రామ్ విన్నంతసేపు అమ్మ మొహంలో చాలా స్మైల్ ఉండేది అంటుంటే ఇక మిస్ అమ్మ మీరు ఏ ఆర్జే ప్రోగ్రామ్ వినేవాళ్ళు మీ అమ్మ, నేను కూడా ఆర్జేలో చేసేదాన్ని, నా ప్రోగ్రామ్ ఏమన్నా మీ అమ్మ వినేదా, నాకు అసలే కొడైకెనాల్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు అని అడుగుతూ ఉండగా ఆ ప్రోగ్రాం పేరేంటంటే అని అమ్ము చెప్పబోతూ ఉంటే ఇక వెంటనే అమరేంద్ర కవర్ చేస్తూ ఒక్కటని కాదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రేడియో వింటూ ఉండేదారు అని ఆపేస్తారు పిల్లల్ని చెప్పనివ్వకుండా. ఇక రాతోడు కూడా కవర్ చేస్తూ ఉంటాడు అవును మిస్ అమ్మ ఏదో ఊరికి అలా వినేవారు అంతే. ఇక మనోహర్ కూడా ఏదో నీ ఒక్క ప్రోగ్రామే ఉన్నట్టు అది ఏదో ఒక ప్రోగ్రాం వినేదిలే నీకెందుకు అని అంటుంటే ఇక అమ్ము మాత్రం డాడ్ అలా అంటారేంటి, మమ్మీ రోజు ఒకే ప్రోగ్రాం వినేది కదా అని అంటుంటే రాతోడు ఒక ప్రోగ్రాం అంటారేంటి, అంజు పాపకు అన్నీ తెలుసు, ఇంతకీ అంజు పాప కనిపించట్లేదని అందరూ చూస్తూ ఉంటారు.
ఇక నిర్మల కూడా నేను పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు చూసా, మళ్ళీ అంజలి కనిపించలేదు అని చెప్పడంతో ఇక అమరేంద్ర అదేంటి అంజలి కనిపించలేదా అని అంజు అంజు అని పిలుస్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ కూడా అంజు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని వెళ్ళి అంజలిని అంజు అంజు అని పిలుస్తూ ఉంటే ఇక నిర్మల మాత్రం సదాశివంతో ఏంటండి ఇది, పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటారు. ఇక అంజలి మాత్రం ఒక్కసారిగా రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి తాతయ్య అని పిలవడంతో రామ్మూర్తి అంజలిని చూసి ఫుల్గా షాక్ అవుతూ ఉంటారు.